మనం ఒక దేవుని సేవ చేయాలా, దేవుడికి మనము ప్రతిరూపంగా ఆయన వారధిగా ఆయన చెప్పే వాక్యాలు ఇవ్వాలంటే మనం చాలా పరిశుద్ధం చేసుకోవాలన్న. కామక్రోధాలు తగ్గించుకోవాలి. కామం ఉండాలి. ఎట్లా ధర్మమైన కామం భార్యతోనే ఉంటుంది అన్న. అక్రమ సంబంధాలు పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు. మాంసాన్ని అస్సలు ముట్టకూడదు. ఆ సచిన శవాలు తింటే కర్మ పెరిగిపోతుంది. కానీ నువ్వు ఏం సందేశం ఇస్తావు? పుట్టిన ప్రతి ప్రాణిని కాపాడేవాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు. శివుడు ఏ రోజు కూడా మేనిఫెస్టో పెట్టలేదు మనకి, మీరు గొర్రెలు తినండి, మేకలు తినండి, అవి తినండి, ఇవి తినండి. మన జాతి అప్పట్లో అనాదిగా మూర్ఖత్వం పెరిగి తినే కలబడినారు. అవి మా కోసం పుట్టేవి, ఇవి మా కోసం పుట్టేవి అంటే మనకు పుట్టడానికి వీరభద్రుడు పుట్టినాడు. మనల్ని బలి చేస్తాడు. అడుకునికి రాలే మన ఆయన. కర్మ సిద్ధాంతం బోధించకొచ్చాడు. 1, 2, 3ది నాశనం చేస్తాడు. మనకి ఎందుకునైనా రోగాలు, దరిద్ర సమస్యలు 3 జాలు మనకు పోయడానికి. శరీరం ముగిన రోగం వచ్చిందంటే అర్థం బలం పోతుంది. ఆర్థిక సమస్య మీద కొడితే డబ్బులు లేకుండా వెళ్తుంటాడు. టెన్షన్గా చచ్చిపోతాం. జాగ్రత్తగా ఉండండి. వీరభద్రయుగం ఇది. వీరభద్రయుగంలో ఆటలు సాగు. మీరు ఇదే అనుకుంటుంటారు అనుకో, కాలగర్భంలో కలిపేస్తానన్న. ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. కులాలు మతాలు చిచ్చి పెట్టే వాళ్ళకి ఇంకా హెచ్చరికలు. మన నారదీశాడు. నారదీసి ఏం చేస్తాడో మీకు ముందు కట్టుపోతామని చెప్పకూడదునన్న. కర్మ సిద్ధాంతం ఒక స్క్రిప్ట్ అంతా మన ఆయన వీరభద్రుని నడిపిస్తున్నాడు. ఇప్పుడు మోడీ యోగులతో నడిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళతోనే తాత్కాలికంగా నడిపించినా భవిష్యత్తులో మన ఆయన వచ్చే దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలిస్తేనే విశ్వగురువు అవుతుంది. విశ్వభారత్ కావాలంటే విశ్వగురువు రావాలా. అది తొందరలోనే మీకు అన్నీ అర్థమవుతుంది. ఇది వీరభద్ర ఛానల్ అనేది భవిష్యత్తు గురించి మన ఆయన హెచ్చరికలు చేస్తూ నడిపిస్తున్నాడు. ఇది ముందుకి మీకు అన్నీ అర్థమవుతుంది. ఇది కర్మసి. ఇది ప్రతి ఒక్క వాక్యం మన ఆయన ఇచ్చేది జరిగిపోయేది అన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. అదేనా కావాలంటే మీరు పాత వీడియోలు తీసుకుంటే ప్రభుత్వాలు ఏ వస్తావు ఏ కుప్పుకూలుతావు అన్నీ ముందే హెచ్చరిక చేసినాడు. మీరు ఇంకా రాసులు ఫలాలు జాతకాలు చూసుకుంటూ కూర్చున్నారమ్మా. మన ఆయన ఏం లేదు. అదృష్టవాణి దురదృష్టవంతం చేస్తాడు, దురదృష్టవంతుని అదృష్టవంతుడు చేస్తాడు. కానీ వాడు ఉండే మార్పు బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెలుగుతున్నానని అహంకారం పోతే వాడిని నారదీసి కాలగా దరిద్రుని కూడా చేస్తాడు. దరిద్రుడు క్రమశిక్షణతో వాడిని ఉన్నతవంత ధనవంతుని కూడా చేస్తాడు. అంటే అది మనం ఉండే భయం భక్తి బట్టి ఉంటుంది. దేవుడు ఏది అధర్మంతో చేయను నాన్న, ధర్మమే చేస్తాడు. ఇప్పుడు మన జగన్ గారికి సీట్లు ఇచ్చాడు 151. ఆయన ఒక వెలిగి అభివృద్ధి వైపు తీసుకుపోయి పోలవరం, అమరావతి కట్టి భారతదేశాన్ని ముందుకు తీసుకుంటే ఆర్థిక అభివృద్ధికి పెట్టుబడులు తెచ్చింటే ఆయన దిశానిర్దేశం వేరే ఉంటుండే. కానీ ఆయన చేతులారా ఆశపడి లక్షల కోట్లకు ఆశపడి ఏదో ఇదే శాశ్వతం, ఈ డబ్బుతోనే నేను ఉండి ఇట్లా ఉంటానని మాయలో పడి అంత జనాల్ని శివుని సొమ్ముని ఎంత వేస్ట్ చేసినాడు, ఎంత డబ్బు తరలించినాడు అన్నీ ముందుకు అర్థమవుతుంది మీకు. పోలవరం నాశనం చేసి అమరావతి నాశనం చేసి, అమరావతి రాజధానే కాదు ఇది ఉంటే శ్మశానం కింద లెక్కేసి రైతుల్ని ఉసురు తగిలించుకుంటే ఇవన్నీ మీకు ఈ కర్మకి బాలి. అంతేగాని ఇప్పుడు రోజమ్మ వచ్చి ఈవీఎంల ద్వారా గెలిచినారు మాయమాట చెప్పినారు కదా, ఇదేముంటుంది. శివుడు ఆజ్ఞ లేదు, శివమైన ఉంటుంది. మన ఆయన వచ్చి చేశాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది అన్న. వీరభద్రయుగం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్క మనిషికి వర్తిస్తుంది. హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది ఏముంటుందన్న. మనం మనసులు పైన చేసేప్పుడు మనసులాగా వచ్చినాము. మనమే బొట్టు పెట్టుకొని హిందువులు కాలేదు, పుట్టిన వెంటనే సిలువ పెట్టుకొని క్రైస్తవులు కాలే, అలా ఇది పెట్టుకొని టోపి పెట్టుకొని ఏం కాలే. అంతా మనలో మనసులు సృష్టించుకున్న కర్మాల ధర్మాలు బట్టి మనం ఈ విధంగా తయారైనాం. హిందువులో పుట్టి హిందువు అయినా, ముస్లిం బట్టి ముస్లిం అయినా, క్రైస్తవులు బట్టి క్రైస్తవులు అయినాం. మేనిఫెస్టో చూడండి. దేవుళ్ళకి ఏం పెడతాము? శాకాహారంతో భోజనాలు పెడితే, శాకాహార నైవేద్యం పెడితే అది పుణ్యం కింద వస్తుంది. మాంసాహారం అంటే ఎట్లా? ఒక జీవుని చంపి ఆ ఉసురు పెట్టి వాళ్ళు ఆ ఉసురుని పాపం తగిలించుకునేది కాక మళ్ళీ 10 మందికి తినిపించి వాళ్ళు కూడా కర్మ సృష్టిస్తున్నాం. ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ ముందుకు అర్థమవుతుంది. మీరు మసంగా ఇంటారు కదా, మీకు ఎట్లా దారిలో తేలా మన ఆయన తెలుసు. అదంతా వీరభద్రుడు చూసుకుంటాడు. జయ వీరభద్రుడు.